సంఘ విద్రోహ శక్తులుగా, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే వ్యక్తులుగా ఈ సమాజంలో ఉన్న చర్చెస్ కానీ, లేకపోతే మందిర్ కానీ, మసీదులు కానీ, ఇది ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడయ్య సొత్తు కాదు, ఎవడమ్మ సొత్తు కాదు. చట్టంలో పీడీ యాక్ట్లు లేకపోతే రౌడీ షీట్లు, బైండ్ ఓవర్ లాంటి ఈ చట్టాలు ఎందుకు వచ్చినాయంటే, ముఖ్యంగా ఎవరో ఒకరు డిఫమేషన్ కేసు చేస్తాం మీ మీద అని చెప్పేసి ఎవరో కామెంట్ పెట్టిండు. నేను ఆ మిత్రుడు చెప్తున్నా, ఆ సోదరుడు చెప్తా ఉన్నా, అసలు డిఫమేషన్ కేసు ఎవరి మీద వేస్తారో అనేది ఒకసారి లా చదువుకోండి. ఒకరి ప్రాపర్టీని ఇంకొకరు ఆక్యుపై చేస్తే, ఒకరి ప్రాపర్టీ మీద ఇంకొకరు కన్నేస్తే, ఒకరి ప్రాపర్టీ ఇంకొకరు దౌర్జన్యంగా గుంజుకోవడానికి, లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే వాళ్ళుగా గుర్తించి, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా గుర్తించి, వాళ్ళు నిజంగా వాళ్ళు ఈ దేశానికి, ఈ ప్రజలకు ముప్పు అని చెప్పేసి వాళ్ళ మీద రౌడీ షీట్ పెడతారు, పీడీ యాక్ట్లు పెడతారు. హెబ్రోన్కు సంబంధించిన అభిమానులకు సంబంధించిగా నేను చెప్తా ఉన్నా, నేను తప్పకుండా 1000 వీడియోలైనా నేను పెడతా. న్యాయం కోసం పెడతా, ధర్మం కోసం పెడతా, మీ హక్కుల కోసం పెడతా. నేను ఎవరిని భయపడటోని కాదు. మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు, అది మీకు భయం. ఎవరన్నా డబ్బు దొరుకుతుంది కానీ, లేకపోతే భయపెడితే భయపడతారని చెప్పేసి కానీ, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి ఏదైనా లబ్ధి పొందాలని కానీ వస్తే ఎవడైనా పర్వాలేదు, ఇది నాది, ఇది నేను ఆక్రమించుకుంటా, వీళ్ళందరూ బెదిరిస్తా, నాకు పోలీసు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, ప్రభుత్వం సపోర్ట్ ఉన్నదని ఎవడన్నా వస్తే వానికి ఫస్ట్ ఈ ఎడమ కాలు చెప్పు తీసుకొని కొట్రి. నేను మీ బోర్గి సంజీవ్, తెలంగాణ పోలీసు ఉద్యమకారుని. తెలంగాణ యావత్ సమాజానికి, ముఖ్యంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ మరి క్రాస్ రోడ్ సంబంధించిన ఏదైతే హెబ్రోన్ చర్చికి సంబంధించిన మరి అక్కడ ఆ ఘర్షణ వాతావరణం కానీ, అక్కడ వివిధ రకాల సమస్యలు కానీ, అక్కడ భక్తులు కానీ, లేకపోతే పాస్టర్స్ కానీ, లేకపోతే చాలామంది వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతూ ఉన్నది. ఆ విషయంలో గతంలో నేను 2 వీడియోలు చేయడం జరిగింది. ముఖ్యంగా చాలామంది రకరకాల మరి కామెంట్ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది నాకు వ్యతిరేకంగా కూడా 1, 2 వ్యతిరేకంగా కూడా కామెంట్ వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరో ఒకరు డిఫమేషన్ కేసు చేస్తాం మీ మీద అని చెప్పేసి ఎవరో కామెంట్ పెట్టిండు. నేను ఆ మిత్రుడు చెప్తున్నా, ఆ సోదరుడు చెప్తా ఉన్నా, అసలు డిఫమేషన్ కేసు ఎవరి మీద వేస్తారో అనేది ఒకసారి లా చదువుకోండి. మీరు లా చదువుకోరి. నేను 15-14 సంవత్సరాలు నేను పోలీసులో పనిచేసిన వ్యక్తిని, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిని, రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసిన వ్యక్తిని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 3 నెలలు ఢిల్లీలో రోడ్ మీద వండుకొని తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని. బోర్గి సంజీవ్ ఈరోజు తెలుసుకోకుండా, తెలియకుండా ప్రశ్నించాడు. మరి ముఖ్యంగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ హెబ్రోన్ చర్చికి సంబంధించిన అక్కడ ఏమంటారు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, హెబ్రోన్ చర్చికి సంబంధించిన అభిమానులు కావచ్చు, భక్తులు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, నేను అందరికీ కూడా నేను పేరు పేరున మీకు అందరు కూడా విజ్ఞప్తి చేసేది ఒక్కటే, న్యాయం కోసము సమాజం మీ వైపు ఉంటుంది, న్యాయం కోసము మరి ఉన్నత మరి న్యాయస్థానాలు మీ వైపు ఉంటాయి. న్యాయం కోసము ముఖ్యంగా చాలామంది ఉద్యమకారులు, కళాకారులు న్యాయం కోసం కొట్లాడే వాళ్ళందరూ మీ పక్షాన ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ సమాజంలో మరి ఏదైనా అంటే కోర్టు జడ్జిమెంట్లు కానీ, లేకపోతే రకరకాల మరి సపోర్ట్స్ కానీ కొంతమందికి తాత్కాలికంగా దొరకవచ్చు, కానీ అవి అంతిమంగా ఓడిపోతాయి. కాబట్టి నేను అనేది ఒక్కటే, ఈరోజు సంఘ విద్రోహ శక్తులుగా, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే వ్యక్తులుగా చట్టంలో పీడీ యాక్ట్లు లేకపోతే రౌడీ షీట్లు, బైండ్ ఓవర్ లాంటి ఈ చట్టాలు ఎందుకు వచ్చినాయంటే, ఒకరి ప్రాపర్టీని ఇంకొకరు ఆక్యుపై చేస్తే, ఒకరి ప్రాపర్టీ మీద ఇంకొకరు కన్నేస్తే, ఒకరు ప్రాపర్టీ ఇంకొకరు దౌర్జన్యంగా గుంజుకోవడానికి, లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే వాళ్ళుగా గుర్తించి, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా గుర్తించి, వాళ్ళు నిజంగా వాళ్ళు ఈ దేశానికి, ఈ ప్రజలకు ముప్పు అని చెప్పేసి వాళ్ళ మీద రౌడీ షీట్ పెడతారు, పీడీ యాక్ట్లు పెడతారు. కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు వాస్తవ పరిస్థితి, బోర్గి సంజీవ్ తెలంగాణ ఉద్యమకారుడు ఈ సమాజంలో ఎవరి మీద అయితే అన్యాయంగా దౌర్జన్యాలు జరుగుతాయో
తప్పకుండా వాళ్ళ వైపు మరి జరుగుతాయో వాళ్ళ వైపున మేము తప్పకుండా మా గొంతెత్తుతాము. ఈ సమాజంలో ఉన్న చర్చెస్ కానీ లేకపోతే మందిర్ కానీ మసీదులు కానీ ఇది ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడయ్య సొత్తు కాదు, ఎవడమ్మ సొత్తు కాదు. ఇవన్నీ కూడా ఆ ప్రిన్సెస్ లో ఉన్నటువంటి భక్తుల అవి సొత్తులు, ఆ ప్రిన్సెస్ లో పనిచేస్తున్నటువంటి దాంట్లో సభ్యులు ఉన్నటువంటి వాళ్ళ సొత్తులే తప్పితే ఒక వ్యక్తి నాది అనడానికి గుడి మసీద్ మందిర్ ఈ మూడుట్లో ఎవరికి ఆ హక్కు లేదు, అధికారం కూడా లేదు. అట్లా ఎవడనంటే సమాజం ఊరుకోదు, న్యాయస్థానాలు ఊరుకోవు, పోలీస్ చట్టాలు ఊరుకోవు. కానీ ముఖ్యంగా చట్టాన్ని దుర్వినియోగం ఎవడైతే చేస్తాడో, న్యాయస్థానాన్ని ఎవడైతే తప్పుదో పట్టిస్తాడో, ఎవడైతే ఈరోజు డబ్బుతోటి చలమని అవుతాడో చివరిదిగా ఆ డబ్బే వాడిని చంపుతుంది. వాడు చేసే ఇట్లాంటి దుర్మార్గపు పనులే వాడిని చంపేటట్టు చేస్తాయి. కాబట్టి పెద్ద పెద్ద రౌడీలను చూసినాం మేము, పెద్ద పెద్ద కేడిగాలను చూసినాం మేము, పెద్ద పెద్ద మానవాళ్ళను చూసినాం. కానీ మొత్తం ఇట్లా కాలంలో కలిసిపోయినరు, ఇట్లా మట్టిలో కలిసిపోయినరు. ఆఫ్టర్ ఆల్ మీరు ఎవరన్నా తప్పు విషయంలో పోరాటం చేస్తే పోరాడవచ్చును. కానీ 1000 కోట్లు ఉన్నాడు కూడా ఈ మట్టిలోనే కలిసిండు అన్యాయానికి ఒకవేళ ఎగబడితే. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, హెబ్రోన్ చర్చికి సంబంధించిన పాస్టర్కి సంబంధించి కానీ భక్తులకు సంబంధించి కానీ ఆ హెబ్రోన్కి సంబంధించిన అభిమానులకు సంబంధించి కానీ నేను చెప్తా ఉన్నా, నేను తప్పకుండా 1000 వీడియోలైనా నేను పెడతా. న్యాయం కోసం పెడతా, ధర్మం కోసం పెడతా, మీ హక్కుల కోసం పెడతా, మీకు జరగవలసిన న్యాయం కోసం నేను పెడతా. నేను ఎవరిని భయపడేటోని కాదు. మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు, అది మీకు భయం. నేను ప్రజల పక్షాన కొట్లాడేటోళ్ళకు మాకేం భయం లేవు. కాబట్టి ముఖ్యంగా మళ్ళా కూడా రిపీట్ చేస్తా ఉన్నా, ఎవడైనా ఆ హెబ్రోన్ చర్చ్ వంకన ఏమన్నా డబ్బు దొరుకుతుంది కానీ లేకపోతే భయపెడితే భయపడతారని చెప్పేసి కానీ లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి ఏదైనా లబ్ధి పొందాలని కానీ వస్తే నేను చెప్తా ఉన్నా, ఎవడైనా పర్వాలేదు, ఇది నాది, ఇది నేను ఆక్రమించుకుంటా, వీళ్ళందరూ బెదిరిస్తా, నాకు పోలీసు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, ప్రభుత్వం సపోర్ట్ ఉన్నదని ఎవడన్నా వస్తే వానికి ఫస్ట్ ఈ ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టిరి. నేను చెప్తున్నా, ఫస్ట్ ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టిరి. ఈ సమాజంలో న్యాయం చేసేటోళ్ళందరూ, రాజకీయం చేసేటోళ్ళందరూ, ప్రభుత్వంలో పని చేసేటోళ్ళందరూ, అధికారులందరూ కూడా ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుందో, ఎవరు బాధ్యులో ఆ బాధ్యుల వైపు మనం నిలబడాలి, బాధ్యులకు న్యాయం చేయడానికి నిలబడాలి, వాళ్ళ హక్కుల కోసం మేము నిలబడాలి. వాళ్ళకి అక్కడ కొట్లాడడానికి శక్తి లేనటువంటి పక్షంలో వాళ్ళకి శక్తినివ్వడానికి మనం నిలబడాలి.